వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. మాజీ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రంలో మాజీ కార్మిక శాఖ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే తెలంగాణలో తెలియని వారు ఉండకపోవచ్చు. ఆయన పూలమ్మారు, పాలమ్మారు, చిట్టీలు నడిపించారు, బోర్వెల్ నడిపించారు, అంతేకాదు విద్యా సంస్థలు స్థాపించారు. ఎల్కేజీలో ఆయన సంస్థలో చేరితే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి చదువైనా చదువుకునే వీలుంది. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుడు కూడా ఆయన. ఇన్ని వ్యవహారాలు చేసిన చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆయన స్టేజ్ మీద మైకు పట్టాడంటే చాలు నవ్వులు ఖాయం. డ్యాన్స్ చేస్తారు. ఆయన గురించి ఇంత మంచిగా చెబుతున్న సమయంలో ఆయన నోరు జారడంతో జనం మల్లన్న మీరు మాట్లాడే భాష ఇదేనా అన్నా అంటున్నారు. జనంలో నోరు జారిన వ్యక్తి యుద్ధంలో ఆయుధం జార విడిచిన వ్యక్తితో సమానం అంటారు పెద్దలు. మనం మాట్లాడే పద్ధతి సక్రమంగా ఉంటేనే మనకు ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. మనం నోరు జారితే సమాజం మనల్ని జంతువు కంటే హీనంగా చూస్తారు. అందుకే నోరు అదుపు ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి అంటారు అనుభవం ఉన్న పెద్దలు. ఇక ఇటీవల ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. లవ్ యువర్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో మల్లారెడ్డి ఒక హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ పేరు కసి కపూర్. చూసేందుకు ఆమె కసిగా ఉంది. ఈ సినిమాలో హీరో మా కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ కొడుకు. అందువల్లే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మీ వయసేంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ప్రజాప్రతినిధిగా బాధ్యత మాట్లాడాల్సిన అవసరం లేదా, ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారా? హీరోయిన్ పేరు కసి కపూర్ అయితే ఆమె మీకు కసిగా కనిపిస్తుందా? మేడ్చల్ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. అసెంబ్లీలో కూడా ఇదే విధంగా మాట్లాడితే సరిపోతుందా? విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మీ భాష ఇదేనా? ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమా ప్రమోషన్ కోసం అసెంబ్లీకి డుమ్మా కొడతారా? మీరు బాధ్యత గల ప్రజాప్రతినిధి. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్న తీరుకు ఎమ్మెల్యే మల్లారెడ్డి తల పట్టుకోక తప్పలేదు.